తండ్రిలో తిరిగి వచ్చిన ఆ కొన ఊపిరి నిలబడకూడదని, ఆయన బ్రతకకూడదని మనసారా కోరుకోసాగింది. లావణ్య కళ్ళ ముందు ఉగ్ర నరసింహమూర్తిలా తండ్రి ముఖం రకరకాలుగా కనిపించసాగింది. ఒకసారి హంటర్ చేతితో పట్టుకుని వస్తున్నట్లు, ఇంకొకసారి గుడ్లు ఉరిమి ఇంత పని చేస్తావా నువ్వు అని చేతులు చాచి పీక పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. నిద్రపోవటానికి స్లీపింగ్ పిల్ వేసుకున్న లావణ్యకి నిద్ర రాలేదు. మత్తుగా ఏదో ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంది. మంచం మీద పడుకున్న మనిషి ఉండి ఉండి ఉలిక్కిపడి లేచి కూర్చోసాగింది. గదిలో నౌకరు తొంగి చూసి అమ్మాయి గారు అని పిలవగానే మత్తుగా ఎగిరిపడి లేచి కూర్చుంది. లావణ్య అంత ఉలిక్కిపడటం చూసి వాడు తొట్టుపడ్డాడు. మీకోసం విజయబాబు గారు వచ్చారు అన్నాడు ఎంతో నెమ్మదిగా. విజయ్ పేరు వినగానే లావణ్య కుంచుకుపోయింది. నేను ఇప్పుడు ఎవరిని చూడనని చెప్పు అంది. నౌకరు హాల్లోకి తిరిగొచ్చాడు. లావణ్య చెప్పిన మాటలు సరిగ్గా చెప్పాడు. అమ్మాయి గారు పడుకున్నారు, ఇప్పుడు ఎవరిని చూడరటండి. లావణ్య తనని చూడటానికి ఇష్టపడటం లేదంటే విజయ్కి ఆశ్చర్యం అనిపించింది. వచ్చింది నేనని చెప్పావా? నౌకర్ తల ఊపాడు. అమ్మాయి గారికి లేచి ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే నేనే గదిలోకి వస్తానని చెప్పు. నౌకర్ లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. ఇప్పుడు ఎవరిని చూడరట అన్నాడు. విజయ్ క్షణం ఆలోచించాడు. నేను కలవకుండా వెళ్ళను, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చానని చెప్పు. నౌకరు ఇబ్బందిగా చూసి లోపలికి వెళ్ళాడు. లావణ్య చెరచెర సంధించిన బాణంలా బయటికి దూసుకువచ్చింది. లావణ్య ఏదో చెప్పబోయిన విజయ్ ఆగిపోయాడు. అతనికి తను చూస్తున్నది తను ఎరిగి ఉన్న లావణ్యేనా అనిపించింది. లావణ్య ముఖం కమిలిపోయి ఉంది. కళ్ళ క్రింద వేణుగోపాలరావు గారిలా నల్లగా ఉబ్బాయి. ముఖంలో గూడు కట్టుకున్నది భయమో దుఃఖమో తెలియకుండా ఉంది. కళ్ళు బెదిరిపోతున్నట్టుగా చంచలంగా ఉన్నాయి. ఏమిటి, ఏం కావాలి నీకు? విజయ్ ముఖంలోకి చూసే సాహసం లేనిదానిలా అతని పాదాల వైపు చూస్తూ అంది. విజయ్ ఒక అడుగు లావణ్య దగ్గరకు వచ్చాడు. నీకు ఒంట్లో బాగాలేదా లావణ్య? ఆదుర్దాగా అడిగాడు. నా ఒంట్లో ఎలా ఉంటే నీకెందుకు? నువ్వు అడగదలుచుకున్నవేవో అడుగు కొట్టినట్టుగా వచ్చింది సమాధానం. విజయ్ కళ్ళు చురుక్కున్న లావణ్య స్థితిని ఇట్టే గమనించాయి. లావణ్య దేనికో గాని మానసికంగా చిత్రవదని అనుభవిస్తోంది. జరిగిందంతా నీ నోటి నుంచి వినాలనే వచ్చాను లావణ్య. అసలేమైంది? విజయ్ మృదువుగా అడిగాడు. నాకు తెలియదు, నేనెవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. నీకంత కావాలనుంటే అంకుల్ని అడుగు, చెప్తారు. విజయ్ అభిమానం దెబ్బతింది. నేనంత పరాయివాడినా లావణ్య? కాక దగ్గరివాడివా? ఆ అడగటంలో ఎంతో హేళన, అంతకు రెట్టింపు వ్యంగ్యం. ఇంతలో విజయ్ గొంతు వినగానే లోపల ఎక్కడో ఆడుకుంటున్న రాధ పరిగెత్తుకుంటూ వచ్చింది. విజయ్ అలవాటు ప్రకారం రాధని చూడగానే చేతులు చాచాడు. రాధా! గర్జిస్తున్నట్టుగా అరిచిన లావణ్య విజయ్ వైపు పరిగెత్తుతున్న రాధను మధ్యలోనే రెక్కపట్టి గుంజి ఆపింది. లోపలికి వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? రాధ కళ్ళు పెద్దవి చేసి అక్కగారి వైపు విజయ్ వైపు చూడసాగింది. లావణ్య, ఏమిటిది? ఏమైంది నీకు? విజయ్ అసహనంగా అడిగాడు. రాధ విజయ్ దగ్గరికి వెళ్ళటానికి అక్కగారి చేతుల్లోంచి గుంజుకోసాగింది. బుద్ధి లేదు, పిచ్చి వేషాలు వేసావంటే ఒళ్ళు చీరేస్తాను, పో లోపలికి. లావణ్య రాధ వీపు మీద బలంగా రెండు చరిచింది. విజయ్ ఉలిక్కి పడ్డాడు. రాధ ఒంటి మీద పడ్డ ఆ దెబ్బలు అతనికే తగిలినట్లయింది. ఒక్కంగలో వచ్చి రాధని విడిపించబోయాడు. లావణ్య విసురుగా అతని చేతులు తోసేసింది. తీక్షణంగా చూస్తూ అంది. విజయ్, దూరంగా ఉండు. నీకు అనవసరమైన విషయాల్లో కల్పించుకుని నీ హద్దులు మేరకు. నీకు బుద్ధుందా లేదా? నోరు లేని పసిపిల్లని అలా బాగుతావే? మనిషివేనా నువ్వు? విజయ్ కోపంగా అడిగాడు. కాదు, పశువుని. మనుషుల్లో గోముఖ వ్యాఘ్రాల్లా ప్రవర్తించే కొంతమంది నమ్మక ద్రోహుల కంటే పశువులు బాగా నయం. వాటికి తెలివితేటలుండవు, గ్రహింపు జ్ఞానం ఉండదు, కానీ తడిగుడ్డలతో గొంతులు కొయ్యవు, నవ్వుతూ నమ్మించి ప్రాణాలు తీయవు. విజయ్ వైపు నిర్లక్ష్యంగా చూస్తూ అంటున్న లావణ్య గది బయటకు చూస్తూ, వెంకటేష్, ఇలారా, వచ్చి రాధమ్మ గారిని అవతలికి తీసుకువెళ్ళు అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. వెంకటేష్ లోపలికి వచ్చాడు. లావణ్య చేతుల్లోంచి రాధని బలవంతంగా ఎత్తుకుని భుజాన వేసుకుని అవతలకు తీసుకువెళ్ళిపోయాడు. రాధ నౌకర్ చేతుల్లోంచి తప్పించుకోవాలని గిలగిలలాడుతూ విజయ్ వైపు చేతులు చాపింది. విజయ్ ప్రాణం విలవిల్లాడిపోయింది. అయిందా నువ్వు వచ్చిన పని? ఇంకేమైనా ఉందా? నాన్నగారి హత్యా ప్రయత్నం గురించి నీకంతా తెలుసుకోవాలని ఉంటే అంకుల్ వచ్చిన తర్వాత రా. నేను ఇప్పుడేం మాట్లాడలేను, నాకు తలనొప్పి బద్దలవుతోంది, నేను కాసేపు పడుకోవాలి. లావణ్య చెప్పాల్సిందేదో చెప్పేసిన మనిషిలా వెనక్కు తిరిగి వెళ్ళబోయింది. నేను నీతో మాట్లాడటానికే వచ్చాను లావణ్య, నీతో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి. వెళ్ళబోతున్న లావణ్య ఆగింది.
ముఖ్యమైన విషయాలా? ఏమిటవి? ఏమైనా కానీ చెప్పాల్సిన అవసరం నీకుందేమో కానీ వినాల్సిన అవసరం నాకు మాత్రం లేదు. నాకు తెలిసినంతవరకు నీ దగ్గర నుంచి వినాల్సిన విషయాలేమీ లేవు. కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. లావణ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిష్ఠూరంగా అన్నాడు విజయ్. అతనికి లావణ్య ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు. లోపలికి వెళ్ళిపోబోతున్న లావణ్య చరుణ వెనక్కి తిరిగి, ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వెవరివని మాట్లాడమంటావు? నువ్వు నాకేమవుతావని, కష్టం సుఖం నీకు చెప్పుకోమంటావు? లావణ్యకి హఠాత్తుగా దుఃఖం ముంచుకు వచ్చేసింది. కానీ ఎలాగో ఏడుపు దిగమింగుతూ అంది. ప్లేన్ దిగగానే నేను నీకు గుర్తుకొచ్చానా? సరాసరి నా దగ్గరకు వచ్చావా నువ్వు? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. నీకు నేను గుర్తే రాలేదు. విజయ్కి సంగతి ఏమిటో మెరుపులా క్షణంలో బోధపడింది. అతని ముఖంలో ఆవరించుకుని ఉన్న ఆగ్రహం నిమిషంలో మాయమైంది. సారీ లావణ్య, నా వల్ల నిజంగా చాలా పెద్ద పొరపాటే జరిగింది అనునయంగా అన్నాడు. నీ క్షమార్పణలు నాకేం అవసరం లేదు. ఇంకనైనా నీ నటనలన్నీ మానేసి నీకు ఎవరు ముఖ్యమనుకున్నావో మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. నా కళ్ళు తెరిపించావు. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు రోజాను విడిపించావా లేదా? విడిపించాను. ఇప్పుడు ఆ అమ్మాయి నీ ఇంట్లో ఉందా లేదా? ఉంది. విజయ్ ఎలాంటి సంకోచం కానీ తొట్టుపాటు కానీ లేకుండా జవాబు చెప్పడం చూసిన లావణ్యకి మనసంతా ద్వేషంతో చేదెక్కినట్టు అయిపోయింది. దుఃఖం స్థానంలో క్రోధం ఆవరించింది. రోజాతో నీకెలాంటి సంబంధం లేనప్పుడు నీకెందుకంత ఆత్రం? దిగగానే ఆవిడ కోసం పరిగెత్తాల్సిన అవసరం ఏమిటి? విజయ్ జవాబు చెప్పలేనట్టుగా చూడసాగాడు. జవాబు చెప్పు, మాట్లాడు. మాట్లాడవే? ఏం చెప్పను? నువ్వంత ఆవేశంగా అన్యాయమైన ఆరోపణలు వేస్తుంటే. అన్యాయంగా మాట్లాడుతున్నానా? నేనా? సరే పోనీ, సూటిగానే మాట్లాడతాను. ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. రోజా నీకేం కాదా? లావణ్య, విజయ్ నిస్సహాయంగా చూశాడు. ఆ అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేదని గుండెల మీద చేయి వేసుకుని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. విజయ్ సమాధానం చెప్పలేదు. నాకు తెలుసు నువ్వు చెప్పవు, చెప్పలేవు. అందుకే నీకు దూరంగా ఉండదలుచుకున్నాను. ఇక నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది అంతా అయిపోయింది. వెళ్ళు నువ్వు. లావణ్య, నేను నిజం చెప్తున్నాను. నాకు నువ్వెంతో, రోజా కూడా అంతే. ఈ సంగతి నీకు... అతని వాక్యం పూర్తి కానే లేదు. ఏమిటేమిటి? నేను ఆ పని మనిషి నీకు సమానమా? ఇదేనా నువ్వు చెప్పేది? ఈ మాటే ఇంకొకరు అన్నట్టయితే చాచి చెంప పగలగొట్టుండేదాన్ని. విజయ్, నీ కళ్ళు మరీ నెత్తికెక్కాయి. ఎవరో గమనించే జ్ఞానం కూడా పోయినట్టుంది. అంతస్తులు అర్హతలు మర్చిపోయి మాట్లాడుకు. నీ పై నటనలతో, నీ తీపి మాటలతో మురిసిపోయి నన్ను నేను మర్చిపోవడానికి నేను నాన్నగారిని కాదు. నీ అలసి చూసుకుని నువ్వు అండగా ఉన్నావనే ధైర్యంతోనే ఆ రాక్షసి ఇంతకి తెగించింది. నాన్నగారి ప్రాణాలు బలి కావటానికి కూడా సిద్ధమైంది. రోజా నీకేం కాదని నువ్వు బుకాయించినా రోజా నీకేమవుతుందో నాకు తెలుసు. నా దగ్గర రుజువులున్నాయి. చూపించమంటావా నీకు? లావణ్య డబాయింపుకి విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. రుజువా? నువ్వా? ఏం చూపిస్తావు? ఏం చూపిస్తానా? నిలబడు ఒక క్షణం. తీవ్రంగా చూసిన లావణ్య లోపలికి పరిగెత్తింది. విజయ్ విస్మయంగా అక్కడే నిలబడ్డాడు. రుజువు చూపిస్తుందా? ఏమిటది? లావణ్య ఇంకే కట్టుకదైనా సృష్టించటం లేదు కదా? లోపలికి వెళ్ళిన లావణ్య చేతుల్లో తెల్లటి పెద్ద కవర్తో తిరిగొచ్చింది. అందులో నుంచి ఒక ఫోటో తీసి విజయ్కి చూపిస్తూ, ఇదేమిటి? దీనికి ఏం జవాబు చెప్తావు అంది. అది చూడగానే విజయ్ ఒక్కసారి లావణ్య మీదకు ఉరికాడు. లావణ్య చప్పున 2 అంగల్లో మెరుపులా వెనక్కి వెళ్ళి దూరంగా నిలబడింది. బెదిరిస్తూ ఆగ్రహంగా అంది. విజయ్, జాగ్రత్త. దూరంగా ఉండి మాట్లాడు. లేకపోతే నౌకర్లతో నిన్ను అవమానించాల్సి వస్తుంది. నీ ఇష్టం. విజయ్ ముఖం ఆ ఫోటోను చూడగానే చెవుల నుంచి మెడ దిగువ వరకు చిదిమితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. అది తను రోజా మెడలో మంగళసూత్రం ముడివేస్తున్న ఫోటో. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అది నా రహస్యం. తల సగర్వంగా ఎగరేస్తూ అంది. ఫోటో చూడగానే విజయ్ ముఖంలో వచ్చిన మార్పుకి లావణ్యకి చాలా సంతోషం కలిగింది. ఎంతోసేపటి నుంచి ఓపికగా గేలం వేస్తూ కూర్చున్న మనిషికి గేలానికి చక్కటి చేప దొరికినప్పటి ఆనందం అది. విజయ్ లావణ్య వైపు రెప్పవాల్చకుండా చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాడు. అతని ఆంతర్యం లావణ్య మనసులో ఉన్న ఉద్దేశాన్ని పసిగట్టడానికి ప్రయత్నించసాగింది. అతను ఏది గ్రహించాలని నిలబడి లావణ్య వైపు చూస్తున్నాడో సరిగ్గా ఆ విషయమే లావణ్య నోట్లోంచి బయటకు వచ్చింది. విజయ్, ఈ ఫోటోలు బట్టి నువ్వు రోజా పెళ్లి చేసుకున్నారని, మీరిద్దరూ భార్యాభర్తలని తెలుస్తూనే ఉంది. మీరు కలిసి ఎందుకు కాపురం చేయలేదో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు.
నాకు తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. నాకు కావాల్సిందల్లా ఇందులో నీకు కూడా భాగం ఉందని అవసరమైతే రుజువు చేయటం. నీ మీద ప్రత్యేకంగా నాకేం ద్వేషం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఈ గొడవలో కల్పించుకోవాలని చూసినా, రోజాపక్షం వాదించాలని ప్రయత్నించినా నేను ఈ ఫోటోలతో ఇదంతా నీ పీకల మీదకి తెచ్చేలా చేస్తాను. జరిగిందేదో జరిగిందని నువ్వు మెదలకుండా ఊరుకుంటే నేను ఈ ప్రసక్తి ఎత్తను. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత నీ ఈ ప్రాణ రహస్యాన్ని నీ చేతులకి భద్రంగా అప్పగిస్తాను. ఇది షరత్ అనుకున్నా సరే, బెదిరింపు అనుకున్నా సరే. విజయ్ చిత్రమైన స్థితిలో ఉన్నాడు. అతనిలో బళ్ళున్న బ్రద్దలవటానికి, అగ్నిపర్వతంలా సిద్ధంగా ఉన్న ఆవేశాన్ని దిగమింగటానికి చాలా శక్తి కూడా తీసుకోవాల్సి వచ్చింది. తన అల్మరాలో భద్రంగా దాచిన ఈ ఫోటోలు లావణ్య చేతికి ఎలా వచ్చాయో అతనికి అర్థం కావటం లేదు. పైనుంచి లావణ్య ఇదంతా బయటికి తెస్తానని బెదిరిస్తోంది. విజయ్ 2 నిమిషాల్లో తనని తాను కుదుటపరుచుకున్నాడు. అతని ముఖంలోకి మెల్లగా ప్రశాంతత వచ్చేసింది. ఆ ప్రశాంతత అడుగున చెలరేగుతున్న అల్లకల్లోలం అతనికి ఒక్కడికే తెలుసు. విజయ్ లావణ్యని ఇంకేం ప్రశ్నించలేదు. లావణ్య చేతిలో ఉన్న ఫోటోకి తనకి ఏ సంబంధం లేనట్టు, దీనికి తనేం బెదిరిపోనట్లు తీరిగ్గా అక్కడున్న సోఫాలో కూర్చుని జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని అందులో నుంచి శ్రద్ధగా ప్రత్యేకంగా ఒకదాన్ని ఎన్నిక చేసి తీసుకున్నట్లు తీసుకుని వెలిగించుకున్నాడు. లావణ్యకి విజయ్ ధోరణి అర్థం కాలేదు. ఒక్కసారి పంజాతో కొట్టి మీదకి ఉరుకుతుందనుకున్న సింహం అంతలో సాధువులా శాంతించిపోయి అతి నిదానంగా ప్రవర్తించినంత ఆశ్చర్యంగా అనిపించింది. లావణ్యకి తన చేతికి చిక్కిన అందమైన చేప ఎరని విడిపించుకుని నీళ్లలోకి జారిపోతున్నట్టుగా ఉంది. విజయ్ ముందు తను ఓడిపోతున్నానే అనే భావన తీవ్రమైన ఆశాభంగం కలగచేసింది. ఆవేశంతో పూనకం వచ్చినట్టు ఊగిపోవాల్సిన విజయ్ బ్రతిమలాడుతూనో బెదిరిస్తూనో చిందులు తొక్కాల్సిన మనిషి సోఫాలో తీరిగ్గా కూర్చుని సిగరెట్ కాల్చుకోవటం చూడగానే ఒళ్ళంతా కంపనం పుట్టినట్టయింది. ఏమిటి మాట్లాడవే? నేను చెప్పిన షరతుకి ఒప్పుకున్నట్టేనా? రెట్టిస్తున్నట్టుగా అంది. విజయ్ కొద్దిగా కనుబొమలెత్తాడు. షరతా? అయితే నువ్వు పెట్టింది షరత్ అన్నమాట, బెదిరింపు కాదా? నువ్వు షరతుకి లొంగకపోతే అది బెదిరింపే అవుతుంది. సాధారణంగా షరతు పెట్టేవాళ్ళు చివరికి చేసే పని అదేలే, నిర్లక్ష్యంగా అన్నాడు. ఈ మాటలన్నీ నాకు అనవసరం. నువ్వు ఒప్పుకుంటావా లేదా? నన్ను ఆలోచించుకొని మరి. ఇంతలో మాధవరావు గారు లోపలికి వచ్చారు. ఆయన్ని చూడగానే లావణ్య ఫోటోని కవర్లో పెట్టేసింది. మాధవరావు గారు విజయ్ని చూడగానే, విజయ్ నువ్వు ఇక్కడికి వచ్చావా? నేను నీకోసం మీ ఇంటికి వెళ్ళాను అంటూ అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడే వచ్చాను, సిగరెట్ మూసి యాస్ట్రేలో దులుపుతూ ఎంతో మామూలుగా జవాబిచ్చాడు. అప్పుడు అతన్ని చూసిన వారెవరూ క్షణం క్రితం అతను పడిన ఆందోళన, ఆవేశం మాత్రం గుర్తించలేరు. లావణ్య కల్పించుకుంటూ అంది. విజయ్కి ఏవో వివరాలు కావాలట, అవన్నీ చెప్పటం నా వల్ల కావటం లేదు, మీరు చెప్పండి అనేసి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు చేతిలో ఉన్న కవర్ను విజయ్ వైపు చూపిస్తూ హెచ్చరికగా ఆడించటం మర్చిపోలేదు. మాధవరావు తలపట్టుకుంటూ అన్నారు. విజయ్, వీళ్ల బాధ్యత లేనితనం, తొందరపాటు చూసావా? ఎంత అనర్థం చేశారో. ఆ మనిషి పూర్తిగా పోయాడో లేదో తెలుసుకోకుండానే స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. నేను ఈ విషయం అసెంబ్లీలో అడిగి వాళ్ళ మీద గట్టి చర్య తీసుకునేలా చేయదలుచుకున్నాను. అందులో ఇంకోటి కాదే, బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంటే ఇలా చేస్తే ఎలా? విజయ్ చిరునవ్వుతో అన్నాడు. వాళ్ళు కూడా మనుషులేగా. మనిషికి ఊపిరి పీల్చడం ఎంత సహజమో పొరపాటు రావటం కూడా అంతే సహజం. ఏది ఏమైతేనే ఆయనలో ప్రాణం నిలబడింది. అదే మనకు కావాల్సింది. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఆయనలో రెపరెపలాడుతున్న ఆ ప్రాణం నిలబడుతుందో పోతుందో ఆ దేవుడికే తెలియాలి. కనీసం మరణ వాంగ్మూలం ఇచ్చేంతవరకైనా నిలిస్తే మన బాధ్యత సగం తగ్గుతుంది. లేకపోతే పెద్ద గొడవే. అది కేవలం మనందరి అదృష్టం మీద ఆధారపడి ఉందనుకోవాలి. వేణుగోపాలరావు గారు మరణించారనే ఉద్దేశంతోనే మాధవరావు గారు లావణ్యకి అండగా నిలిచారు. ఆయనకి ఊపిరి తిరిగొచ్చిందనే వార్త వినగానే మిత్రుడుగా ఆయన మనసు వెంటనే ఆనందం పొందినా తర్వాత ఆయన నోటి నుంచి జరిగిన దానికి వ్యతిరేకంగా ఏమైనా వినాల్సి వస్తుందేమో, తన పని కుడితిలో పడ్డ ఎలకలా అవుతుందేమోననే భయం పీడించసాగింది. లావణ్య చెప్పిందంత నిజమైతే ఏం పర్వాలేదు. ఒకవేళ అదంతా అసత్యమైతే తను తొందరపడి లావణ్యకి అండగా నిలిచినందుకు లోలోపల బాధపడుతున్నా అవసరమైతే చివరి వరకు తన మాటలు అక్షరాలా నిజమేనని వాదించడానికి నిశ్చయించుకున్నాడు. తను ఎన్ని కేసులు చూడటం లేదు. ఈ రోజుల్లో న్యాయం ఎక్కడుంది? లాయర్లు వాదించిందే న్యాయం. అబద్ధమైన నిజమైన సాక్షులతో రుజువు చేయగలిగిందే సత్యం.
సాక్షులే కావాలంటే బోలెడంతమంది. వేణుగోపాలరావు గారికి ప్రాణం తిరిగి వచ్చిందని తెలిసిన మరుక్షణంలోనే తన ఇంట్లో నౌకర్లని, వేణుగోపాలరావు గారింట్లో వంటవాడిని, డ్రైవర్ని, తోటమాలిని ఆయన డబ్బుతో కొనేశారు. ఎటొచ్చి ఎటుపోయినా ముందు చూపు ఉండటం మంచిదనిపించింది ఆయనకి. 2 రోజులు గడిచాయి. 3వ రోజున ఆ రోజు ఉదయం నుంచి కుండపోతగా ఒకటే వర్షంగా ఉంది. విజయ్ తిరిగి 3 గంటలు అవుతుండగా ఇంటికి వచ్చాడు. అతనిలో ఆకలి, నిద్ర రెండూ చచ్చిపోయినట్లున్నాయి. వేణుగోపాలరావు గారి ప్రాణం నిలబడ్డట్టేనని నిన్న డాక్టర్లు ధ్రువపరిచారు. కానీ ఆ సంతోషం అరగంట కూడా నిలవలేదు. అంతలోనే ఆయన పరిస్థితి మళ్ళీ దిగజారిపోయింది. కొడిగట్టి రెపరెపలాడుతున్న ఈ దీపం ఉంటుందో ఆగిపోతుందో అర్థం కాని ఈ పరిస్థితి భరించడం అందరికీ మహాయాతనగా ఉంది. దుర్బలమైన ఆ శరీరం మృత్యువు కోరల్లోంచి పెనుగులాడి యువతల పడాలని పడుతున్న ఘర్షణ మెచ్చుకోతగ్గట్టుగా, ప్రశంసించాలన్నట్టుగా ఉందంటున్నారు డాక్టర్లు. విజయ్ వేణుగోపాలరావు గారింట్లో డ్రైవర్ని, వంటవాడిని, తోటమాలిని అందరినీ విడివిడిగా కలుసుకున్నాడు. వాళ్ళిచ్చిన సమాధానాలు ఒకే రకంగా గోడ మీద పిల్లివాటంగా ఉన్నాయి. ఇరుగు పొరుగుని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. సభ్యత, సంస్కారం గల ఈ నాగరిక ప్రపంచంలో పొరుగువాడింట్లో ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలం ఎవరికీ ఉండదు. ఎవరి గొడవ వారిదే అన్నట్టుంటారు. కుడివైపు ఇంటి నౌకరు సాయంత్రం వేణుగోపాలరావు గారి కారు బయటికి వెళ్ళిన తర్వాత ఒక ట్యాక్సీ ఆ ఇంటికి రావటం, అందులో ఆగంతకుడు ఉండటం చూశానని చెప్పాడు. ఎడమవైపు ఇంట్లో ఆయా రోజా నడిచి రావటం తను చూశానని చెప్పింది. ఎదురింట్లో ఉన్న కుర్రాడు తను ట్యాక్సీలో రోజాని కూడా చూశానని చెప్తున్నాడు. తలో రకంగా ఎవరికి వారే తాము చెప్పింది సత్యం అన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఎవరి మాట నమ్మాలో తెలియటం లేదు. ఇంట్లోంచి లావణ్య బయటికి వెళ్ళటం కానీ రావటం కానీ ఎవరూ చూసినట్టు లేదు. వేణుగోపాలరావు గారి కారు బయటికి వెళ్ళింది కాబట్టి అందులో వెళ్ళింది లావణ్య అయి ఉంటుందని ఒకరు, కాదని ఒకరు తర్కిస్తున్నారు. మాధవరావు గారి నౌకర్లు మాత్రం సాయంత్రం లావణ్య అక్కడికి వచ్చినట్లుగా ఘంటాపదంగా చెప్తున్నారు. తలాతోకా లేని ఈ సమాధానంతో విజయ్కి మతిపోయినట్టుగా ఉంది. ఈ కేసు మబ్బులా విడిపోవాలంటే 2 సంగతులు జరగాలి. అందులో ఒకటి, వేణుగోపాలరావు గారి ప్రాణం నిలబడి ఆయనకి బాగా స్పృహ వచ్చి అసలేం జరిగిందో స్పష్టంగా వివరించాలి. రెండోది, చంద్రం కనిపించి తను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడో, ఏం చేశాడో సత్యం చెప్పటం. ప్రస్తుతం ఈ 2 జరిగేట్టు లేవు. విజయ్ ఇంత క్రితమే శంకరయ్య ఇంటికి వెళ్ళొచ్చాడు. శంకరయ్య ఇంట్లో లేడని సుందరమ్మ చెప్పింది. రోజా క్షేమం గురించి ఆందోళన పడుతూ రాగాలు మొదలుపెట్టిన ఆవిడికి రోజాకేం భయం లేదని, తన ఇంట్లో ఉందని చెప్పి ఊరడించాడు. శంకరయ్య ఇంటికి రాగానే ఇద్దరినీ కలిసి తన దగ్గరికి రమ్మనమని, శంకరయ్యతో తను అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉందని, శంకరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటానని మరీ చెప్పి వచ్చాడు. మేనకోడల్ని చూడాలని తహతహలాడుతున్న సుందరమ్మ శంకరయ్య ఇంటికి రాగానే తప్పకుండా కలిసి వస్తామని వాగ్దానం ఇచ్చింది. విజయ్ ఎంత ప్రయత్నించినా చంద్రం ఆచూకీ తెలియనే లేదు. అతను ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. రోజా అరెస్ట్ అయిన వార్త అతనికి తెలిసినట్లయితే ఎక్కడున్నా సరే రోజా ఉన్న తన ఇంటికి చంద్రం తప్పకుండా వస్తాడనే గాఢమైన నమ్మకం విజయ్ ఆంతర్యంలో బలంగా ఉంది. కానీ 2 రోజులు గడిచినా చంద్రం రావటం కానీ, కనీసం ఫోన్ చేయటం కానీ జరగకపోవడంతో విజయ్కి అనుమానం కలగసాగింది. చంద్రం ఏ స్థితిలో ఉన్నాడో, అసలు అతనికి రోజా అరెస్ట్ అయిన వార్త తెలిసిందో లేదో, ఒకవేళ తెలిసినా రాలేని పరిస్థితిలో ఉన్నాడేమో అనిపించసాగింది. సరస్వతమ్మ గారి నోరు పుణ్యమా అని తనని గురించి, రోజా గురించి అనేక కట్టుకథలు పుట్టుకొచ్చేశాయి. రోజాని బెయిల్ మీద విడిపించి తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు గాను విజయ్ చాలా తీవ్రమైన విమర్శలకి గురయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్నలు. ఏమిటో ఆ అమ్మాయి నీ ఇంట్లో ఉండటం ఏమిటి, లేదా రోజా మీద నీకు ఎందుకు ఈ ఆసక్తి అనో నిలదీసినట్లు ప్రశ్నించేవారు. విజయ్ సమాధానం చెప్పలేకపోయేవాడు. అతని మౌనం అవతల వాళ్ళ అనుమానాన్ని 10 చేసేది. అంతేలే, రంగు బయటపడే వరకు అందరూ పెద్ద మనుషులే, ఇంకెవరైనా అయితే పర్వాలేదు, కానీ నువ్విలా ప్రవర్తించటం విచిత్రంగానే ఉందే అంటూ సూటిపోటీగా అనేవాడు. విజయ్ తప్పనిసరిగా ఇదంతా భరించి ఊరుకున్నాడు. ఈ కేసు ఏదో తేలే వరకు పాషాణంలా మౌనంగా ఊరుకోవటమే ఉత్తమం అనిపించింది అతనికి. ఆ రోజు 3 గంటలకి తిరిగి ఇంటికి వచ్చిన అతను అలసటగా ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. బయట వాన ఉధృతం ఇంకా ఎక్కువైంది. జోరుగా వీస్తున్న గాలితో కలిసి వాన ఎడాపెడా కొడుతోంది. మూసి గడియ పెట్టిన కిటికీ రెక్కలు, తలుపులు దబదబా పడుతున్న ఆ వర్షానికి అదురుతున్నాయి. విజయ్ హాస్పిటల్ నుంచి వేణుగోపాలరావు గారి స్థితి తెలియచేసే
ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఆఫీస్ గదిలో టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న ఈ వర్షంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం కష్టం అనిపించిన విజయ్ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అక్కడున్న నర్స్కి గంటకోసారి ఫోన్ చేసి తనకి చెప్పమని చెప్పి వచ్చాడు. వరుసగా కొన్ని రాత్రుల నుంచి నిద్ర లేకపోవడంతో విజయ్ కళ్ళు మండుతున్నాయి. క్షణం విశ్రాంతి ఎరగనట్లు తిరుగుతున్న అతను అలసిపోయినట్టుగా కుర్చీలో వెనక్కి జారగలబడి కూర్చుని కళ్ళు మూసుకుని కణతలు నొక్కుకోసాగాడు. గౌరమ్మ బాత్రూంలో బట్టలు ఉతుకుతోంది. విజయ్కి ఆ శబ్దం తల మీద బాదినట్టుగా చెవులకి భరించలేనంత కటువుగా ఉంది. ఒక్క నిమిషం లేచి వెళ్ళి ఇప్పుడు ఉతకద్దు, కొద్దిసేపు మానయ్య అని చెప్పాలనిపించింది. కానీ కుర్చీలోంచి లేవటానికి శరీరం ఏమాత్రం ఇష్టపడకపోవడంతో బద్ధకంగా అలాగే కూర్చున్నాడు. ఇంతలో వీధి తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. అలసటగా ఉన్న విజయ్ లేవటానికి బద్దకించాడు. బహుశా నారాయణో శంకరయ్యో వచ్చుంటారు. గౌరమ్మ, తలుపు తీయమని చెప్పడానికి కేక వేశాడు విజయ్. గౌరమ్మకి విజయ్ పిలుపు వినిపించినట్టు లేదు, పలకలేదు. తలుపు మీద గబగబా మళ్ళీ టక్ టక్ మని వినిపించింది. ఆ శబ్దంలో ఏదో తొందర ఆతురత పసిగట్టిన విజయ్ వెళ్ళి తనే తలుపు తెరిచాడు. ఎదురుగా గుమ్మంలో రాజస్థాన్ వాళ్ళలాగా పెద్ద తలపాగా చుట్టుకుని ఖరీదైన శాలువా నిండుగా కప్పుకుని ఒక వ్యక్తి విజయ్ తలుపు తెరిచి తెరవగానే చటుక్కున లోపలికి అడుగుపెట్టాడు. ఎవరు మీరు? ఏం కావాలి? విజయ్ తీక్షణంగా అడిగాడు. విజయ్కి సమాధానం చెప్పకుండానే ఆ వచ్చిన వ్యక్తి తలుపులు మూసేశాడు. విజయ్ కళ్ళు చురుగ్గా అయ్యాయి. వచ్చిన అతన్ని మెరుపులా నకసిక పర్యంతం పరీక్షగా చూశాడు. అతనిలో ఏదో ఊహ తళుక్కుమని మెరిసింది. ఊహించిందే అక్షరాలా నిజమైంది. విజయ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా అంటూ చంద్రం తలపాగా తీసేశాడు. చంద్రం విజయ్ సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. అతనికి కోరుకున్న పెన్నిది కళ్ళెదుట నిలిచినట్టుగా ఉంది. బయట ట్యాక్సీ ఆగి ఉంది. డబ్బు ఇవ్వాలి. చంద్రం చెయ్యి జేబులోకి పోనిచ్చి పర్స్ తీయబోయాడు. ఆగు, నేను ఇచ్చొస్తాను. విజయ్ తలుపు తీసి బయటికి వెళ్ళాడు. వర్షం ఉధృతం తగ్గినా ఇంకా సన్నటి జల్లుగా పడుతూనే ఉంది. ట్యాక్సీ మీటర్ చూడగానే విజయ్ కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. మీటర్ 24 రూపాయలు చూపిస్తోంది. చంద్రం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నాడు. విజయ్ జేబులో నుంచి 25 రూపాయలు తీసి డ్రైవర్కి ఇచ్చి లోపలికి వచ్చేశాడు. అతను వీధి తలుపు గడియ పెడుతుండగా చంద్రం ఆదుర్దాగా అడిగాడు. ఇక్కడికి ఇప్పుడు ఎవరైనా వస్తారా? వస్తే మీ మామయ్యే రావాలి. ఆయన తప్ప ఇంకెవరూ రారు. ఇద్దరు ఆఫీస్ రూమ్లోకి వచ్చారు. రోజా ఇక్కడే ఉంది కదూ అన్నాడు చంద్రం. ఉంది. విజయ్, మీ మేలు నేను మర్చిపోను దగ్గు తిక్కగా అన్నాడు. మేలా? నేనా? ఏం చేశానని? రోజాని బెయిల్ మీద విడిపించి ఎవరికీ భయపడకుండా మీ గౌరవ ప్రతిష్టలు లెక్క చేయకుండా తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నందుకు. అదా? అందులో నా స్వార్థం కూడా ఉందని నువ్వెందుకు అనుకోకూడదు? చంద్రం మాట్లాడలేదు. విజయ్ చంద్రాన్ని పరీక్షగా అతని వైపు చూసి చూడనట్టుగా చూస్తున్నాడు. విజయ్, ఐఎమ్ సారీ. ఆ రోజు పూనాలో మిమ్మల్ని కలుసుకోలేకపోయాను అంటూ చంద్రం నిండుగా కప్పుకున్న శాలువాని తీసి కుర్చీ మీద పడేశాడు. విజయ్ అప్పుడు కానీ గుర్తించలేదు. చంద్రం చేతిలో సూట్ కేసు ఉంది. దాన్ని చూడగానే విజయ్ ఉలిక్కి పడ్డాడు. ఆ సూట్ కేసు లావణ్యది. ప్లేన్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలంటే మంచి సూట్ కేసు లేదు అని సణుగుతున్న లావణ్యకి తను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అది కొని తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. ఏమిటి చూస్తున్నారు? ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందా అన్న? చంద్రం రాణి నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. విజయ్ అవునన్నట్టు తల ఊపాడు. ఇది ఎవరితో మీకు నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఇందులో వేణుగోపాలరావు గారి సొమ్ముంది. ఆ రోజు ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకువెళ్ళిన నేను చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగించడానికి తెచ్చాను. చంద్రం పెట్టి తెచ్చి విజయ్ టేబుల్ మీద పెట్టి మూత తెరిచాడు. దాని నిండా మిలమిలలాడుతూ నగలు కనిపించాయి. అవన్నీ విజయ్కి తెలిసిన నగలే. వాటిని చూడగానే అతని ముఖం రాయిలా కఠినంగా మారిపోయింది. విజయ్ గుండెల్లో చిత్రమైన బాధ మొదలైంది. మనసు అనేదానికి పెద్ద ఇనుపగుండు కట్టి లోతైన నీళ్లలోకి వదిలేస్తే అది అంతు తెలియని అఘాతంలోకి నిస్సహాయంగా దిగిపోతున్నప్పటి బాధ, చూడటానికి ఇష్టపడని విషయం, కళ్ళెదుట చూస్తున్నప్పటి వ్యధ. తను ఊహించిందే నిజమైంది. తను భయపడుతున్నదే యథార్థంగా కళ్ళెదుట నిలబడి వెక్కిరిస్తోంది. రోజా అమాయకురాలు కాదు. రోజా చంద్రం కలిసే ఈ పని చేశారు. రోజా తనతో చెప్పింది, మాట్లాడింది అంతా నటనన్న మాటే. చంద్రం పెట్టి మూసేసి తలెత్తుతూ ఆవేదన నిండిన స్వరంతో ఆర్తిగా అన్నాడు. విజయ్, మీతో నేను కొంచెంసేపు మాట్లాడాలి. పసితనం నిండిన ఆ గొంతుకి విజయ్ చెల్లించిపోలేదు, కరిగిపోలేదు. అతనిలో మృదువైన భావం ఏదో క్రమేపీ ఘనీభవించిపోతున్నట్టుగా ఉంది. కటువుగా అడిగాడు. ఏమని? ఈ దొంగతనం నేను చేయలేదు,
నాకేం సంబంధం లేదు అనా? కాదు, దొంగతనం నేనే చేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. నా మూలంగానే ఆయన ఆ ప్రమాదానికి గురయ్యారు. ఇందులో రోజాకి సంబంధం ఏమీ లేదు. దానికేం తెలియదు. రోజా ప్రసక్తి రాగానే విజయ్ ముఖం ఇంకా కఠినంగా అయింది. అది సంగతి. రోజా నిర్దోషి అని చెప్పి దోషమంతా తన మీద వేసుకోవటానికి వచ్చాడన్నమాట ఆదర్శ సోదరుడు. విజయ్ ఎలాంటి సంకోచం కానీ లాలన కానీ లేని ఖచ్చితమైన స్వరంతో అన్నాడు. చంద్రం, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వింకా అంతా దాచాలని చూడటం అది కేవలం నీ అమాయకత్వమే అవుతుంది. రోజాకి ఇందులో ఏమీ సంబంధం లేదు అంటున్నావు. నిజమే, ఒప్పుకుంటాను. కానీ రోజా చెప్పకుండా, రోజా ప్రమేయం ఏమీ లేకుండా ఆ ఇంటికి నువ్వెలా వచ్చావు? ఆచూకీ అంతా నీకెలా తెలిసింది? పోనీ అది చెప్పు. చంద్రం సమాధానం చెప్పలేదు. నువ్వు ఆ ఇంట్లో ప్రవేశించడానికి తప్పకుండా ఎవరో ఒకరు సహాయపడి ఉండాలి. అవునంటావా కాదా? చంద్రం దించిన తల ఎత్తలేదు. విజయ్ వైపు చూడలేదు. చంద్రం మౌనం విజయ్కి పిచ్చెక్కించేట్టుగా ఉంది. రోజా కాని పక్షంలో ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి ఇంత జాగుదేనికి? ఏమిటా సందేహం? చెప్పు, మాట్లాడమే నిలదీస్తున్నట్టుగా రెట్టించాడు. విజయ్, మీరేది చేయమన్నా నేను చేస్తాను. దయించి ఈ ఒక్క విషయం మాత్రం నన్ను అడగద్దు. నేను చెప్పను. గదిలో కొద్దిసేపు భయంకర నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ చూపులు తల వంచుకొని నిలబడిన చంద్రాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత విజయ్ దృఢమైన స్వరంతో నిర్మోహమాటంగా చెప్పేశాడు. సరే, నువ్వు ఆ విషయం చెప్పలేనప్పుడు నేనేం బలవంతం చేయను. కానీ ఇక నేనేం చేయలేను. రోజాను తిరిగి పోలీసులకు అప్పగించేస్తాను. ఇందులో రోజాకి భాగం ఉందో లేదో వాళ్లే తేల్చుకుంటారు. విజయ్ కొరడా దెబ్బ తిన్నవాడిలా చూశాడు చంద్రం. విజయ్ ఆ చూపులకి కరిగిపోలేదు. పైనుంచి కావాలని ఇంకా కొంచెం కఠినత్వం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. నువ్వు చెప్పడానికి ఇష్టపడటం లేదు అంటే ఇక సందేహం లేకుండా ఆ వ్యక్తి తప్పకుండా రోజాయే అయి ఉంటుంది. రోజాకి ఆ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉందో క్షుణ్ణంగా తెలుసు. రోజా దాదాపు ఆ ఇంట్లో ఆయన స్వంత కూతుర్లా తిరుగుతోంది. చిచ్చి, ఇది నమ్మక ద్రోహం. ఇంతకంటే దారుణం ఇంకేదీ ఉండదు. రోజాకి ఆయన ఆసరా కల్పించడం ఆయన దురదృష్టం. తను చేసిన సహాయమే తన పీకల మీదకి కత్తిగా వస్తుందని ఆయన అనుకుని ఉండరు. నేను కూడా అనుకోలేదు. చంద్రం చప్పున విజయ్ 2 చేతులు పట్టుకున్నాడు. అతని ముఖం అంతులేని ఆవేదన దిగమింగుతున్నట్టుగా ఉంది. విజయ్, మీరు చాలా పొరబడుతున్నారు. భగవంతుని సాక్షిగా నిజం చెప్తున్నాను. రోజాకేం తెలియదు. ఇందులో దానికేం సంబంధం లేదు. రోజా కాకపోతే ఎవరు మరి? ఇంకెవరికి ఇందులో సంబంధం ఉంది? కోపంతో కొట్టినంత తీవ్రంగా అడిగాడు విజయ్. విజయ్, చంద్రం నిస్సహాయంగా చూశాడు. ఆ వ్యక్తి రోజా కానప్పుడు నీకు ఈ సందేహం దేనికి? నిజంగా రోజా నువ్వన్నట్టు నిర్దోషి అయితే, రోజాని ఈ బాధ నుంచి తప్పించాలని నువ్వు అనుకుంటే ఆ వ్యక్తిని నా దగ్గర కాకపోతే పోలీసుల దగ్గరైనా బయట పెట్టక తప్పదు. రోజా క్షేమం కూడా లెక్క చేయకుండా నువ్వు ఆ మనిషిని నిగూఢంగా ఉంచదలుచుకుంటే ఇందులో నేను చేయగలిగిందేముంది? నువ్వు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అనవసరమైన శ్రమ తప్ప. విజయ్, నేను అతని చేతులు వదిలేసిన చంద్రం మాట పూర్తి చేయలేనట్టుగా, అలసటగా, భరించలేని ఆవేదన గుండెల్లో సుడిపడుతున్న వాళ్ళ కుర్చీలో కూలబడ్డాడు. విజయ్, ఆ వ్యక్తిని బయటికి తీసుకురాకుండా చూసే ఉపాయమే లేదా? ఉంది. విజయ్ వెంటనే అన్నాడు. చంద్రం ఆశగా తలెత్తాడు. ఏమిటది? రోజా మీద ఇదంతా నెట్టేయటమే. రోజాని అపరాధిగా పోలీసులకి అప్పగించటం. అవతల వ్యక్తి నీకు ముఖ్యమైనప్పుడు ఇదొక్కటే మార్గం. కాదు, రోజాకేం జరగకూడదు. నిస్సహాయంగా చూసిన చంద్రం టేబుల్ మీదకి ఒరిగి అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు. అతనికి ఎదురైన ఈ విషమ పరీక్షని ఎదుర్కోలేనట్టుగా అతని తల అశాంతిగా అటు ఇటు కదిలింది. విజయ్ కొద్దిసేపు టేబుల్ మీదకి ఒరిగిపోయిన చంద్రాన్ని చూస్తూ అలాగే నిలబడ్డాడు. అతనేదో చెప్పరాని ఊబిలో ఇరుక్కున్నాడని, అది బయట పెట్టలేక, లోపల దాచుకోలేక యాతన పడుతున్నాడని విజయ్ ఆంతర్యం పసిగట్టింది. క్షణంసేపు టేబుల్ మీదున్న పుస్తకాలు, ఫైల్స్ తీసి అటు ఇటు సర్దుతూ దీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత చంద్రం కూర్చున్న కుర్చీ వెనక్గా వచ్చాడు. చంద్రం తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ కరుణ నిండిన స్వరంతో అన్నాడు. చంద్రం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వంటే నాకు అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది. దురదృష్టవశాత్తు అమాయకంగా నువ్వు చిక్కుబడిపోయిన సాలెగూడు లాంటి ఈ విషవలయం నుంచి నిన్ను తప్పించాలని, ఇందులో నుంచి యువతలికి లాగటానికి బలంగా చేయూతనివ్వాలని ఎంతగానో అనిపిస్తోంది. దీనిలో నువ్వు కూడా కాస్త సహాయపడితే నా పని సులభం అవుతుంది. రోజా నిజంగా అమాయకురాలై ఉంటుంది అన్న నమ్మకంతోనే
బెయిల్ మీద విడిపించి నా దగ్గరకు తెచ్చి అట్టి పెట్టుకున్నాను. నలుగురు నవ్వుతున్నా, హేళన చేసినా కిమ్మనకుండా భరించాను. చంద్రం, నీకు రోజాకి నేను చేయాలనుకున్న సాయం విషసర్పంలా నా కాళ్ళకే చుట్టుకోగల ప్రమాదం నాకు రానివ్వద్దు. ఇది నా అభ్యర్థన. ఆదరణ, ఆత్మీయత పన్నీరు జల్లులా కురిపిస్తున్న ఆ మాటలకి చంద్రం చెలించిపోయాడు. తన తల నిమురుతున్న విజయ్ చేయి అందుకుని దాన్ని దగ్గరకు లాక్కుని చప్పున అందులో ముఖాన్ని దాచుకున్నాడు. అతని కంఠం గాద్గదికంగా కంపిస్తున్నట్టుగా పలికింది.